ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి కీలక టోర్నమెంట్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే బిగ్ మ్యాచ్ కు కౌంటౌన్ ప్రారంభమైంది. రెండు జట్లు దుబాయ్లో తలపడనున్నాయి. ఈ గొప్ప మ్యాచ్ టికెట్లు కూడా ఇటీవలే అమ్ముడయ్యాయి. ఇప్పుడు అభిమానులు రెండు జట్ల మధ్య జరిగే పోరు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ దీనికి ముందు అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. నిజానికి ఈ మ్యాచ్ కోసం అభిమానులు వీసా సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అభిమానులు మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఉన్నారు, కానీ వీసా సమస్యలతో సతమతమవుతున్నారు. ఏ జట్టు అభిమానులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న యుఏఈలోని దుబాయ్లో జరగనుంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ నుంచి వేలాది మంది అభిమానులు తమ తమ జట్లకు మద్దతు ఇవ్వడానికి దుబాయ్ చేరుకుంటారు. అయితే పాకిస్తాన్ అభిమానులకు యుఏఈ నుంచి వీసా లభించడం లేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం టికెట్లు ఉన్నప్పటికీ పాకిస్తానీయులు వీసాలు తిరస్కరించబడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తోంది, కానీ భారతదేశం పాకిస్తాన్లో పర్యటించడానికి నిరాకరించింది. ఆ తర్వాత టీమిండియా అన్ని మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించాలని నిర్ణయించారు. తొలి మ్యాచ్లో టీమిండియా ఫిబ్రవరి 19న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆ తర్వాత పాకిస్తాన్తో మార్చి 2న న్యూజిలాండ్లో తలపడుతుంది. టీమిండియా ఫైనల్స్లోకి ప్రవేశించిన ఈ మ్యాచ్లు దుబాయ్లోనే జరుగుతాయి. లేకపోతే నాకౌట్ మ్యాచ్లు పాకిస్తాన్లో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్య మొత్తం 5 మ్యాచ్లు జరిగాయి. ఇందులో భారత జట్టుదే పైచేయి. 2017లో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. టీమిండియాను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ 338 పరుగులు చేయగా భారత జట్టు 158 పరుగులకి ఆలౌట్ అయింది. అప్పటి నుంచి 8 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తారు.